తెలిసి తెలియని నాయకులు కానివ్వండి, ఇక ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ మన సూసైడ్ స్టార్ 2-3 గ్రామ సభలో పాల్గొనడం చూసినాం. ప్రజలే తరలి కొడుతున్నారు, ప్రజలే తిడుతున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, అసలు నీకేం పని ఇక్కడ అని చెప్పి అది మీ సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు. మరి నేను ఒకటి అడుగుతున్నా, గత 10 ఏళ్ళ ఏ ఒక్క రోజైనా ఒక గ్రామ సభ పెట్టి ఇంకో ఈ పథకాలు, ఒక రేషన్ కార్డు ఇస్తాం, మీకు ఒక ఇల్లు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైనా సభ పెట్టినరా? మరి నువ్వు 3 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నావు, మరి ఎప్పుడైనా నువ్వు ఏ ఊర్లైనా మరి రేషన్ కార్డు మంజూరు చేసినావా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినావా అని నేను అడుగుతున్నా ఇవాళ. మరి ఏ మొహం పెట్టుకొని నువ్వు గ్రామ సభల వీళ్ళకి వస్తాయా, ఇవి వీళ్ళకి రావా అనుకుంటా ఎందుకు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు? ఎందుకు రెచ్చగొడుతున్నావు? ప్రజలు బాగా తెలివిగలరు, వాళ్ళకి అన్ని చూస్తున్నారు. 10 ఏళ్ళలో ఒక ఇల్లు ఇచ్చింది లేదు, రేషన్ కార్డు ఇచ్చింది లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని, ఇల్లు ఇస్తామని, భూమి లేని వారికి ఇంద్రమ్మ భరోసా కింద డబ్బులు ఇస్తారంటే ఎందుకు నీకు ఇక మీ ఊర్లో ఉనికి ఉండదు? దడబుడుతుందా? భయం వేస్తుందా? అందుకే ఆవేగం అవుతున్నావు, ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నావు, నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నావు. ఒక సభలో కూర్చున్నప్పుడు నోరుకు హద్దు వరకు ఉండాలి. ఒక ఎమ్మెల్యేలా మాట్లాడుతున్నావా, ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నావా? నీ భాష కానీ నీ ప్రవర్తన కానీ సిగ్గుండాలని నేను అంటున్నా. మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మాట్లాడుతున్నాడు, మేము 100 మంది ఉన్నాం, మీరెంత ఉన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. మరి తక్కువ ఉన్నారని నువ్వే అంటున్నావు కదా, మరి వాళ్ళ ఉరికి చురికి చూరించి ధర్మేంద్రు బిడ్డ చెప్తున్నా, కౌశిక్ రెడ్డి, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక ఊరుకునేది లేదు. సంవత్సరం ఒక్కబట్టినాం, ఏదో పిచ్చోడు మాట్లాడుతుంటే చూద్దాంలే అనుకున్నాం. కానీ ఇప్పుడు చెప్తున్నా బిడ్డ, ఊర్లో నేను తిరగనీయం. నువ్వు ఎమ్మెల్యేగా ఒక సభ, ప్రభుత్వ సభ పెట్టినప్పుడు సూచనలు, సలహాలు, మరి ఈ రకంగా ఉండే వీళ్ళకి ఎప్పుడు వస్తుంది, మరి ఏంది పరిస్థితి, ఇట్లా చేయండి, అట్లా ఏమన్నా నువ్వు గౌరవ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ఏమైనా సూచన సలహాలు తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడి మా ప్రభుత్వం పైన నిందలేద్దామనో, ముఖ్యమంత్రి గారి పైన అభండాలు, తిట్టుళ్ళు, ఆరోపణలు చేస్తే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు. దాడులు చేస్తాం, ముందే చెప్తున్నాం, మేము హెచ్చరిస్తున్నాం. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల సంక్షేమం మాకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పథకాలు, 6 గ్యారంటీలు వాళ్ళ ఇంటికి చేరేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలకు మరొకసారి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నా. 4 పథకాల గురించి సర్వేలు నడిచినాయి. 1 ఇందిరమ్మ ఇల్లు, 2 రేషన్ కార్డులు, 3 ఇందిరమ్మ ఆత్మీయ బంధు, అదేవిధంగా రైతు భరోసా. ఈ 4 పథకాలు ఖచ్చితంగా అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దాంట్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏవైతే ప్రజాపాలనలో ముఖ్యంగా మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేల ఏదైతే డీటెయిల్స్ తీసుకున్నారో వారి ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ ప్రకారం గ్రామాలకు వచ్చుడు జరిగింది. అధికారులు వచ్చి వాళ్ళు ఏవైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాటి పేర్లు మాత్రం చెప్పుడు జరిగింది. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, ఆ లిస్ట్లో వారి పేరు లేకపోయినా ఎటువంటి అధైర్యాల్సిన పని లేదు, ఎటువంటి
ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిండ్రు. అక్కడికక్కడికే మీకు చాలా మంది అక్కడ దరఖాస్తులు ఇచ్చుకున్నారు. అది నిరంతర ప్రక్రియ.